అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆర్కే పొలిటికల్ అనాలిసిస్. ఈరోజు దర్శి నియోజకవర్గం ఉత్కంఠకు తెరపడింది. ఇన్ని రోజుల వరకు నువ్వా నేనా ఎవరు పోటీ చేస్తారు? ఒకవైపు స్థానిక వైసీపీ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ పోటీ చేస్తాడా, లేకపోతే గతంలో అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా చేసినటువంటి బాచిన కృష్ణ చైతన్య ఫ్యామిలీ ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో చేరటంతో వారు పోటీ బరిలో ఉంటారా? మరోవైపు దామచర్ల సత్య బరిలో ఉంటారా, గంట బరిలో ఉంటారా, లేకపోతే గుట్టుపాటి నర్సయ్య కుమార్తె లక్ష్మి బరిలో ఉంటారా? వీటన్నిటికీ కూడా ఒక తెర పడినట్లే ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు దర్శి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఊహించిన వ్యక్తికి సీటు దక్కింది. ఆయన ఎవరో కాదు, మాజీ మంత్రి సిద్ధారాఘవరావు. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. తెర వెనక ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అంటే ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట రాఘవరెడ్డికి ఇస్తారా శ్రీనివాసులరెడ్డికి ఇస్తారా అనేది కూడా ఇంకా ప్రకటించలేదు. మాగుంట కూడా తెర వెనక తీవ్ర ప్రయత్నాలు చేసి సిద్ధాన్ని ఒప్పించినట్లయింది. గత 2 రోజుల క్రితం మనం కనుక గమనించినట్లయితే తెలుగుదేశం పార్టీ వర్క్షాప్ జరగటం జరిగింది. ఆ వర్క్షాప్లో దాదాపుగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా పాల్గొని ఆ దర్శి సీటు విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారితో ఏకాంతంగా కూర్చొని చర్చించినట్లు కూడా సమాచారం వచ్చింది. అయితే అక్కడ ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఒక సిద్ధా ఫ్యామిలీకి మాత్రమే అక్కడ టికెట్ కనుక కేటాయించినట్లయితే మనకు అక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి తేల్చి చెప్పడంతో చంద్రబాబు నాయుడు సిద్ధాను తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేందుకు కూడా ఒప్పుకున్నట్లుగా తెలిసింది. గతంలోనే సిద్ధా చేరేందుకు కూడా ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకించటం, సిద్ధా కూడా వెళ్దామా వద్దా అన్నట్లుగా కొంత నిర్లక్ష్యం చేసిన మీదట కొంత ఆలస్యమైంది, జాప్యమైందని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈరోజు కనుక సిద్ధా దర్శి టికెట్ కనుక కన్ఫర్మ్ అయితే ఇక 2 రోజుల్లో కూడా సిద్ధా దర్శిలో ప్రచారం మొదలుపెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. 2014 ఎన్నికల్లో ఇదే స్ట్రాటజీ, అంటే వైసీపీ తరఫున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ తరఫున సిద్ధారాఘవరావు కూడా పోటీ చేసినప్పటికీ సిద్ధారాఘవరావు స్వల్ప మెజార్టీతో దర్శిలో విజయదుందుబి చివరి మినిట్లో స్వల్ప మెజార్టీతో విజయదుందుబి మోగించడం జరిగింది. అదే రిపీట్ కనుక అయితే సిద్ధాకు తెలుగుదేశం పార్టీలో ఒక మంచి ప్రయారిటీ ఇస్తారని కూడా గత రాజకీయ విశ్లేషకులు అయితే చెప్పుకున్న సందర్భాలు అయితే మనం చూస్తాం. అయితే ఈసారి బరిలో సిద్ధారాఘవరావు దిగుతాడా, లేదంటే సిద్ధారాఘవరావు ఫ్యామిలీలోనే సిద్ధా సుధీర్ బాబు నుంచోబెడతారా, లేకపోతే మరో రాజకీయ కోణంలో కూడా కొంతమంది విశ్లేషకులు చెప్పే అంశం సిద్ధా ఫ్యామిలీలో ఉన్నటువంటి లేడీస్కి అక్కడ అంటే మన సుధీర్ బాబు వాళ్ళ భార్యకు కూడా సీటు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా, ఒకవేళ అక్కడ మహిళను పోటీ చేయించాలి అని కనుక ఒత్తిడి కనుక వస్తే దాదాపుగా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినో కొన్ని నుంచోబెట్టి వాళ్ళ కోడల్ని నుంచోబెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారని కూడా రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తూ ఉన్నారు. దర్శి నియోజకవర్గం ఆది నుంచి కూడా సిద్ధా ఫ్యామిలీకి పట్టుగా చెప్పుకోవచ్చు. ఆయన తెలుగుదేశం పార్టీలో గతంలో పోటీ చేసి మంత్రిగా చేసినప్పుడు మళ్ళీ ఆయన వైసీపీలో చేరటంతో దర్శి నియోజకవర్గంలో ఇప్పుడు కనుక సిద్ధా కనుక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలో కనుక దిగితే అక్కడ ఉన్నటువంటి క్యాడర్ అంతా కూడా సిద్ధా వైపే చూస్తుందని కూడా అందరూ తెలియజేసుకుంటా ఉన్నారు. ఇంకెందుకు, వెయిట్ అండ్ సీ. మరో 2 రోజుల్లో దర్శిలో ఒక టగ్ ఆఫ్ ఫైట్ అయితే జరగబోతుందని కూడా తెలియజేస్తున్నాం. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.